ప్రతి ఒక్క స్టార్ హీరోకి కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే కొంతమందికి మాత్రమే వాటిని నెరవేర్చుకునే అవకాశం వస్తుంది. మరికొంతమందికి అవి డ్రీమ్ గానే మిగిలిపోతాయి. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా జరుగుతుంది. ఆయన ఏ పాత్ర చేయాలనుకున్నా అది చేసేస్తున్నాడు. సినిమా ఏదైనా తన పాత్రను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. ఇక పురాణాల పాత్రలను అవలీలగా చేసేస్తున్నాడు. వెండి తెరపై మనకు రాముడైనా కృష్ణుడైనా ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ఏ. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్ ను మించి ఎవరు చేయలేరు అంటారు. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలను బాలకృష్ణ పోషించి మెప్పించాడు. ఈ తరంలో మాత్రం ఈ అవకాశాన్ని ప్రభాస్ అందిపుచ్చుకున్నాడు. పురాణ పాత్రలను అవలీలగా చేసేస్తున్నాడు. ఓంరావు తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనార్థులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు ఇంటి వద్దకే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టించింది. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. మన్ను టెండల వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసా. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెన్షన్ వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. T20 వరల్డ్ కప్ 2024లో ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమవుతుంది. జూన్ 29 బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈ టైటిల్ పోర్లో న్యూజిలాండ్ కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్ గా వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్ గా రిచర్డ్ కెటిల్బరో, ఫోర్త్ అంపైర్ గా రోడ్ టక్కర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్బరో, ఇల్లింగ్వర్త్ ఉండడం భారత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. T20 వరల్డ్ కప్ 2024 చివరి అంకానికి చేరుకుంది. బార్బడోస్ వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ జరగబోయే ఫైనల్ తో మెగా టోర్నీ ముగుస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కు చివరిది. భారత్ హెడ్ కోచ్ గా ద్రావిడ్ పదవి కాలం ఈ మ్యాచ్ లో ముగుస్తుంది. టైటిల్ గెలిచి ద్రావిడ్ కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు, కోచ్ గా ద్రావిడ్ టీమిండియాకు ఎనలేని సేవలను అందించాడు. ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రావిడ్ కు ఒక ICC టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచ కప్ తో లోటు తీర్చుకోవాలని ద్రావిడ్ పట్టుదలగా ఉన్నాడు.